మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అందమైనటువంటి చర్మం కావాలని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే ఆ అందాన్ని పెంపొందించుకోవడం కోసం బయట నుంచి రకరకాల క్రీములు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ గ్లో అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది, పర్మనెంట్గా ఉండదు. మరి పర్మనెంట్గా స్కిన్ గ్లో కావాలంటే ఏం చేయాలి, డైట్ ఎలాంటి రోల్ పోషిస్తుంది ఇక్కడ, ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు లేజర్ అండ్ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ శైలజ సురపనేని గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మ. మ్యామ్, సో ప్రతి ఒక్కరికి కూడా కాంతివంతమైనటువంటి స్కిన్ కావాలని కోరుకుంటారు. బట్ ఏంటంటే బయటన ఇటీవల కాలంలో మనం ఒక ఇన్స్టా ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన రకరకాల ప్రొడక్ట్స్ అనేవి బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో దేనికో ఒకదానికి ఇది వాడితే బాగా సెట్ అవుతుందేమో సో మన స్కిన్కి అని కూడా తెలియకుండానే వితౌట్ ఎనీ అవగాహనతోటి వాళ్ళు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో క్రీమ్స్ వల్ల పర్మనెంట్ అసలు సొల్యూషన్ మనకు దొరుకుతుందా, లేకపోతే డైట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది దీని మీద? అమ్మ, ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్లో, కాస్మెటిక్ ఇండస్ట్రీస్లో పెద్ద ఇండస్ట్రీ ఏంటంటే ఫెయిర్నెస్ క్రీమ్స్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిర్ అండ్ లవ్లీ. బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఏంటంటే మన డబ్బులు ఎక్కువ దేనికి ఖర్చు పెడతామంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఫెయిర్నెస్కి. సో ఎవరు కూడా మంచి స్కిన్, హెల్దీ స్కిన్ కావాలనుకోరు. అందరూ కూడా చాలా ఫెయిర్గా, డాక్టర్ గారు నాకు ఫెయిర్గా అవడానికి క్రీమ్స్ ఎవరా అని అడుగుతారు. అంతేగాని డాక్టర్ గారు నాకు హెల్దీ స్కిన్కి, నాకు మెయింటెనెన్స్కి చెప్పరా అని అడగరు. సో దట్స్ వెరీ అన్ఫార్చునేట్ అనమాట. యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటంటే హెల్దీ స్కిన్. హెల్దీ స్కిన్ అనేది చాలా అవసరం అనమాట. సో అలా కాకుండా ఓన్లీ ఫెయిర్నెస్కి చూసుకుని మన వాళ్ళు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, పక్కింటి వాళ్ళు వాడారు, ఎదురింటి వాళ్ళు వాడారు, లేదంటే నా ఫ్రెండ్ వాడింది, అసలు డాక్టర్ గారు ఎంత ఫెయిర్గా అయిపోయిందో, ఆ క్రీమ్ వాడారు, నేను కూడా వాడచ్చా అని అడుగుతారు. ఏంటిదమ్మా ఆ క్రీము అంటే తీసుకొచ్చి చూస్తే ఇట్స్ స్టిరాయిడ్ క్రీమ్ అనమాట. కొంతమంది ఏంటంటే బ్యూటీ పార్లర్కి వెళ్తారు. సో బ్యూటీ పార్లర్లో కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, వాటికి లేబుల్ ఉండదు క్రీమ్కి. సో లేబుల్ లేకుండా ఇంగ్రీడియంట్స్ ఉండవు, ఏమేమి ఉన్నాయో ఏమి ఉండవు. సో ఒక బాటిల్లో పెట్టేసి ఇచ్చేస్తుంటారు అనమాట. సో ఇట్స్ ఎ స్టిరాయిడ్ కాంబినేషన్. అది వాడితే ఏంటంటే చాలా ఫెయిర్ అయిపోతారు. చాలా ఫెయిర్ అయ్యేసరికి ఇది వాడితే చాలా ఫెయిర్ అయ్యాం, దాన్ని 2000 3000 పెట్టి కొనేసుకుంటుంటారు. సో మన వీక్నెస్ అది. సో కొనేసుకుని అది వాడుతుంటే ఫెయిర్ అవుతారు. ఆపంగానే మనకు ఉన్నదానికంటే డార్క్ అవుతారు, ప్లస్ చాలా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఎలాంటి డ్యామేజ్ అవుతుందంటే స్కిన్ బాగా సెన్సిటివ్ అయిపోతుంది, టెలంజెక్టీసీ అంట అనమాట. వెయిన్స్ అన్ని ప్రామినెంట్గా అయిపోతుంది, అబ్నార్మల్ హెయిర్ వస్తుంది. సో బయటకు వెళ్తే స్కిన్ రెడ్గా అయిపోతుంది, కురుపుల్లాగా రావడం మొదలవుతుంది అనమాట, రావడం. సో బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది సెన్సిటివ్ అయ్యి. సో మళ్ళీ అది రాస్తే కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఎడిక్షన్ అనమాట. సో అది రాస్తే కానీ స్కిన్ అమ్మయ్య అనుకోదు. అంటే ఏంటంటే స్కిన్ ప్రశాంతంగా ఉంటుంది అది రాస్తే, స్టిరాయిడ్, బికాస్ ఇట్స్ ఎ డ్రగ్ ఎడిక్షన్. ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఆ డ్రగ్ తీసుకుంటే కానీ అంటే హ్యాపీగా ఉండరు. డ్రగ్ తీసుకున్నంతసేపు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సేమ్ స్కిన్ కూడా ఆ స్టిరాయిడ్ని డిమాండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అంతలా ఎడిక్ట్ అయిపోతారు. సో దానిలోంచి బయటకు తీసుకురావడానికి మాకు చాలా కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు కెమికల్ పీలింగ్స్ కానివ్వండి, లేజర్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి కదా గ్లోయింగ్ స్కిన్ కోసం, అవి పర్మనెంట్గా ఏమైనా ఇస్తాయా, లేకపోతే టెంపరీగా? అమ్మ ఒకటి చెప్పనా, నేను మీకు ఏ ట్రీట్మెంట్ కూడా పర్మనెంట్ అనేది ఉండదు. ఎవరన్నా ఉంది అని చెప్తే కనుక అది అబద్ధము. యాజ్ లాంగ్ యాజ్ యూ డూ, యాజ్ లాంగ్ యాజ్ యూ యూజ్, యూ గెట్ ద ఆన్సర్. కానీ ఒక్కసారి ఆపేశారు అంటే కనుక అగైన్ గో బ్యాక్. కాకపోతే స్టార్ట్ చేస్తే మళ్ళీ అది కంటిన్యూ చేయాలి. సో మీరు స్టార్ట్ చేసే ముందే చాలా మంది వస్తారు, డాక్టర్ గారు గ్లూటథైన్ ఇంజెక్షన్స్ ఇవ్వండి, డాక్టర్ గారు గ్లూటథైన్ టాబ్లెట్స్ ఇవ్వండి, డాక్టర్ గారు ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ వాడండి అని ఇవ్వండి అంటారు. ఎంతైనా పర్వాలేదు ఇవ్వండి. అమ్మ సస్టైనబిలిటీ ఉంటుందా, లైఫ్ లాంగ్ మీరు ఇది వాడగలరా, మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇప్పుడు వాడతారు అది ఒక 6 months వాడతారు, 7 months వాడతారు, తర్వాత సో ఆపాలి కదా, అప్పుడైనా ఇది గో బ్యాక్ కదా. అంటే ఎప్పుడు కూడా మనం మోడరేట్ రేంజ్ని దాటకూడదు. అంటే ఉంటాయి మనకి. ఇప్పుడు చాలామంది అంటారు, డాక్టర్ గారు ఆ సినిమా యాక్టర్ చాలా ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు చాలా తెల్లబడిపోయింది. ఇట్స్ దేర్ బ్రెడ్ అండ్ బటర్. వాళ్ళు రోజు అది మెయింటైన్ చేసుకోవాలి. మనకి అంత ఫినాన్సెస్ ఉంటాయా?
మనకున్న దాంట్లో మనం నీట్గా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఒకటమ్మ, బాగా నల్లటి వాళ్ళు తెల్లగా అయిపోవడం అనేది ఉండదు. డెఫినెట్గా వాళ్ళ స్కిన్ బెటర్ చేయగలం, హెల్దీ స్కిన్ ఇవ్వగలం. కానీ టోటల్గా వాళ్ళు మార్చేయడం అనేది ఏంటంటే, ఉన్నారు మనకి మైకేల్ జాక్సన్ ఉన్నారు, కాకపోతే ఏంటంటే ఆయన విట్లిగోయిడ్ అయిపోయారు. అంటే ఏంటంటే పర్మనెంట్ బొల్లి. సో ఒక క్షణం కూడా ఎండ్లోకి వెళ్ళడానికి లేదు. సో అది ఆరోగ్యానికి చాలా హానికరం. సో అలాంటివి కాకుండా ఎప్పుడు కూడా మనం హెల్దీ ట్రీట్మెంట్కి ఆప్ట్ చేయాలన్నమాట. హెల్దీ ట్రీట్మెంట్స్కి మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకోకుండా సరిగా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్ టైప్కి ఎలాంటి క్రీమ్స్ సూటబుల్, ఇలాంటి ప్రొసీజర్స్ చేయించుకోవచ్చు. అన్నెసరీగా అవసరం లేదు. అవసరాన్ని బట్టి మాకు వెళ్ళడమే డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే, డాక్టర్ గారు నాకు కెమికల్ పిల్లు, డాక్టర్ గారు నాకు లేజరు, డాక్టర్ గారు నాకు గ్లూటథాయోన్, డాక్టర్ గారు నాకు అది అనుకోకుండా మీ స్కిన్కి డాక్టర్కి అవకాశం ఇవ్వండి. మీ స్కిన్ని ఎగ్జామిన్ చేసి మీ స్కిన్కి ఏం అవసరము, మీ డిమాండ్స్ ఏంటి, మీకేం కావాలి, ఎంతవరకు రియాలిటీలో ఉన్నారు, ఎంతవరకు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అనేది మేము ఆలోచించుకుని, సో దాన్ని బట్టి కౌన్సిల్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మంచి పద్ధతి. సో వీటితో పాటు ఏంటంటే మీ లైఫ్ స్టైల్ ఇదేంటి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీరు స్ట్రెస్ ఎక్కువ ఉందా, మీరు ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవుతారా, మీ ఇదేంటి, మీ జాబ్ ఏంటి, మీ ఆక్యుపేషన్ ఏంటి, మీరు ఎక్కువగా మీ ఆక్యుపేషన్ ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అయ్యే ఆక్యుపేషనా, సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చాలామంది ఈ జనరేషన్ కిడ్స్ ఏంటంటే అసలు ఇంట్లో భోజనం అనేది తినడం మానేశారు. సో అలాగే వాటర్ తాగడం అనేది మానేశారు. వాటర్ తాగకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వెళ్తే కాలేజీల్లో, స్కూల్స్లో రెస్ట్ రూమ్స్ బాగోవు అని చెప్పి, బయట వర్క్ ప్లేస్లో రెస్ట్ రూమ్స్ బాగోవు అని చెప్పి వాళ్ళు వాటర్ అనేది తాగడం కంప్లీట్గా అసలు అవాయిడ్ చేస్తున్నారు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం తాగితే 1 లీటర్ తాగుతున్నారు. స్కిన్ ఎలా హైడ్రేట్ అవుతుంది, ఎలా నేవలంగా ఉంటుంది, ఎలా బాగుంటుంది, బేసిక్వే మనం తప్పు చేస్తుంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్లు తీసుకుని ఉపయోగమే ఉంటుంది. సో మనం హెల్దీ డైట్ లేకోకుండా, యాడిక్వేట్ వాటర్ లేకోకుండా, యాడిక్వేట్ ఎక్సర్సైజ్ లేకోకుండా, యాడిక్వేట్ స్లీప్ లేకోకుండా, ఇవన్నీ లేకోకుండా మనం చేసి ఇవన్నీ వదిలేసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ ట్రీట్మెంట్లు తీసుకుందాం అనేది కరెక్ట్ పద్ధతి కానే కాదు. ముందు మన లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుని మనం ఇవన్నీ చేసి మెడిటేషన్ లాంటిది ఎవ్రీడే ఒక 1/2 అవర్, అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీడే ఒక 1/2 అవర్, అలాగే మంచి హెల్దీ డైట్, అన్ని బ్యాలెన్స్డ్ డైట్. ఫర్ ఎగ్జాంపుల్ మన డైట్లో కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరమో ప్రోటీన్ ఇంకా ఎక్కువ అవసరం. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ప్రొద్దున్న బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు. సో మనం ఇలాంటివి చూసుకుని జంక్ ఫుడ్ తినొద్దా, స్వీట్స్ తినొద్దా, వీక్లీ వన్స్ యూ కెన్ చీట్, కానీ బట్ నాట్ ఎవ్రీడే ఇలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని సరిగ్గా మంచినీళ్ళు రోజు తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? షుగర్స్ అనేది స్కిన్కి అసలు మంచిది కానే కాదమ్మా, వీలున్నంత వరకు అవాయిడ్ చేయాలి. సో ఎప్పుడు కూడా ఈ షుగర్స్ ఏం చేస్తాయంటే స్కిన్ని బాగా ఏజింగ్ ఎక్కువగా చేస్తుంది అనమాట. సో అందుకని స్కిన్కి షుగర్స్కి చాలా దూరం ఉంటుంది. అలానే శాంతం అవాయిడ్ చేయాలి. వీక్లీ వన్స్ యూ కెన్ చీట్. అంటే అసలు ఏది లేకుండా మన లైఫ్ ఇదామంటే కష్టం అవుతుంది. సో అందుకని అది ఉండాలి, ఇది ఉండాలి. షుగర్ బదులు డార్క్ చాక్లెట్ తీసుకోండి. సో విచ్ ఈస్ గుడ్ కదా, ఇట్స్ మంచి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, ప్లస్ మీ స్వీట్ క్రేవింగ్ కూడా తగ్గిస్తుంది. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, ప్రోటీన్స్ పెంచండి, ఫైబర్ ఇంకా కొంచెం పెంచండి. ఆల్ సీజనల్ వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, మీరేం ఎక్స్పెన్సివ్గా తినండి. ఇప్పుడు మనకి దొరికేటువంటి వైటమిన్ సి కావండి, అవి కొంచెం వాటర్లో వేసుకొని తాగేవి ఇప్పుడు దొరుకుతున్నాయి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మేము ఒకసారి అలవాటు చేసుకున్న తర్వాత సో అది కంటిన్యూ చేయాల్సి వస్తుంది, అది మానేయకుండా అంటున్నారు. అది ఎలా హెల్ప్ చేస్తుంది అసలు? ఎలా అంటే మరి మీరు తీసుకోకపోతే సరిగ్గా ఫుడ్ ఇంట్లో పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇదే గొడవ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జాబ్లో కూడా మీకు ఒకళ్ళు చేసి ఇచ్చి కరెక్ట్గా ఇది బ్యాలెన్స్డ్, ఇంత వైటమిన్ సి కావాలి, ఇంత ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కావాలి, ఇంత ప్రోటీన్, ఇంత ఫైబర్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకుని తినటం లేదు, పిల్లలు తినటం లేదు, పిల్లలు కూడా ఇష్టపడటం లేదు. సో సప్లిమెంట్స్ తప్పనిసరి అవుతుంది మీకు. అందుకని
మీరు ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి ఎడ్యుకేట్ చేసుకోండి. మీరు ఎడ్యుకేట్ చేసి మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి. టైం స్పెండ్ చేసుకుని ఈరోజు ఏం తింటున్నాము అనేది ఒక చార్ట్ రాసుకోండి. దాంట్లో ఏం జంక్ ఉంది, ఏముంది, ఎంత వైటమిన్ సి ఉంది, ఏమి మన న్యూట్రిషియస్ ఫుడ్ అయినా మనం తినేది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకుని అకార్డింగ్గా మనం తింటే కనుక డెఫినెట్గా స్కిన్ అనేది మనకి తీసుకునే ఆహారం, మన తాగే వాటర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఉంటుంది. ఇవాళ రేపు స్కిన్ కేర్ రొటీన్ అనేది మనం దీనిలో చూసేసి, ఆన్లైన్లో చూసేసి, ఆన్లైన్ ప్రొడక్ట్స్ అన్నీ కొనేసేసి స్కిన్ని చాలా పాడు చేస్తున్నారు. అలా కాకుండా స్కిన్ కేర్ రొటీన్ అనేది మీ స్కిన్ టైప్ని బట్టి ఉంటుంది. ఎవరి స్కిన్ టైప్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సో మీరు డాక్టర్ని కలిసి ఎలాంటి స్కిన్ కేర్, బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఏముంటుంది, జెంటిల్ క్లెన్సర్స్ కూడా హార్ష్గా కాకుండా జెంటిల్ క్లెన్సర్స్. టోనర్ ఏంటంటే ఆల్కహాల్ ఫ్రీ టోనర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వితౌట్ ఆల్కహాల్ టోనర్ ఉండాలి. ఆ టోనర్ కూడా ఏంటంటే మీకు పోర్స్ని టైట్గా ఉంచడానికి, లేదంటే ఈ ప్రొడక్ట్స్ మనం వాడే ప్రొడక్ట్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి టోనర్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం మన స్కిన్ టైప్ని బట్టి, వాటర్ బేస్డా, జెల్ బేస్డా, క్రీమ్ బేస్డా అనేది డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సలహా మీద వాడడము. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ SPF 30 ఉంది. మేము చాలామంది అనుకుంటారు సన్ స్క్రీన్ పెట్టుకున్నాం కదా మేము ఎండ్లోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. కానీ సన్ స్క్రీన్ పెట్టుకున్నంత మాత్రాన 100% ప్రొటెక్ట్ చెయ్యదు మీకు. సన్ స్క్రీన్ ఇట్ గివ్స్ ఓన్లీ 50 to 60% ప్రొటెక్షన్. మిగతా మన ఫిజికల్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. మనం స్కార్ఫ్ పెట్టుకోవటము, హెల్మెట్ వాడటము, గ్లవ్ వేసుకోవడము, అంబ్రిల్లా వాడటం. మార్నింగ్ ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటారు, దాంతోనే రోజంతా తిప్పుతారు. మీరు బయట అవుట్డోర్స్లో ఉంటే కనుక ఎవ్రీ 2 hours రీఅప్లై చేసుకుంటుండాలన్నమాట. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న క్రీమ్స్ మన ఏజ్ని బట్టి, మన స్కిన్ని బట్టి, మన ప్రాబ్లమ్ని బట్టి మీ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఉంటుంది. ఇవన్నీ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ నేను ఇందాక చెప్పింది. ఇవి వాడుకుంటే సరిపోతుంది. ఆన్లైన్లో కాకుండా డాక్టర్ని సంప్రదించి సరైన స్కిన్ కేర్ తీసుకుంటే కనుక బెటర్గా ఉంటుంది. సో డైట్ పరంగా కూడా తీసుకునేటప్పుడు ఎలాంటి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ ఉంటుంది? చాలామంది ఏంటంటే ఈ మధ్యన పిల్లల దగ్గర నుంచే చూస్తే నాన్ వెజ్కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. సో ప్రోటీన్ ఎక్కువగా ఉండేదే తీసుకుంటున్నారు. సో ఇది కూడా స్కిన్కి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అసలు ఉండదమ్మా. అంటే ఏంటంటే మీరు ఆర్టిఫిషియల్ ప్రోటీన్ తీసుకోకుండా న్యాచురల్ ప్రోటీన్ మనకి 1 gram per kilo బాడీ వెయిట్ పర్ డే అంటారు కదా. సో మన అవసరాన్ని బట్టి డెఫినెట్గా వాళ్ళు నాన్ వెజ్ ఫిష్ తింటున్నారా, లేదంటే చికెన్ తింటున్నారా, ఈ వెజిటేరియనిజమే గొప్ప అంటే ఇది నాన్ వెజ్ తీసుకోవడం వల్ల మీరు అలా కాదమ్మా. సో ఎక్కడైనా వెజిటేరియన్ వాళ్ళు ప్రోటీన్ తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్ వాళ్ళు ప్రోటీన్ తీసుకోవాలి. వెజిటేరియన్ వాళ్ళ ప్రోటీన్లో దాల్, పనీర్, మీల్ మేకర్, ఇలా సోయా ఇలాంటివన్నీ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఫిష్, చికెన్ ఇలాంటివి తీసుకుంటే మంచిదన్నమాట. వీటితో పాటు ఒమేగా, పంప్కిన్ సీడ్స్, తర్వాత వాల్నట్స్, ఆల్మండ్స్, ఎవ్రీడే జింక్, సెలీనియం ఇవన్నీ ఎగ్, నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఎవ్రీడే ఎగ్ తీసుకుంటాం చాలా మంచిది. సో అలాగే నేను ఈ బ్రాక్లీ ఎవ్రీడే తీసుకుని, లెటస్ ఎవ్రీడే తీసుకోమని నేను చెప్పను. సీజనల్ వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనమే ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ తింటేనే మనకి వైటమిన్స్, మినరల్స్ జాంకాయ తిన్నా వస్తుంది. సో మనకి సీజనల్ ఫ్రూట్స్, బనానా, సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏ సీజన్లో దొరికే పండు ఆ సీజన్లో, ఏ సీజన్లో దొరికే వెజిటబుల్స్ ఆ సీజన్లో తీసుకుంటే కనుక మన స్కిన్కి చాలా మంచిది అనమాట. సో ఇలాంటివే కాకుండా ఎక్స్పెన్సివ్, ఇప్పుడు డ్రాగన్ లేదంటే యాపిల్ ఇలాంటివి ఎక్స్పెన్సివ్, బెర్రీస్ ఇవే తీసుకోవాలన్నా ఇవే స్కిన్కి మంచిది కాదమ్మా. అన్నీ మంచివే స్కిన్కి. సో ఎనీథింగ్, ఇంకా అవి ఇంపార్టెంట్వి, అవి అక్కడ నిలబడి అవి వస్తాయి. మనకి ఇవన్నీ ఫ్రెష్గా, చక్కగా, తాజాగా అవైలబిలిటీ ఉంటుంది. మనకి పండిని మనం తింటే కనుక ఇంకా మన స్కిన్కి, హెయిర్కి మనకి చాలా మంచిది. సో అందుకని ఇప్పుడు మన గట్ హెల్త్ కూడా సరిగ్గా లేనప్పుడు అది స్కిన్ గ్లోయింగ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందా? డెఫినెట్గా. ప్రోబయోటిక్, యోగట్, పెరుగు తినండి చక్కగా. పెరుగు మనకి తోడు పెట్టుకున్న పెరుగు ఎవ్రీడే కప్పు ప్రోబయోటిక్ కదమ్మా. ఎప్పుడైనా సరే గట్ హెల్త్ ఇంపార్టెంట్, స్కిన్ హెల్త్ ఇంపార్టెంట్. సో ఈ రెండు ఆల్వేస్ టుగెదర్ అనమాట. సో గట్ హెల్త్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటా. కర్డ్ లాంటిది రోజు ఒక కప్ ఆఫ్ కర్డ్ తీసుకుని
ఇది తీసుకుంటే కనుక గట్ హెల్త్ బాగుంటుంది. సో దాంతోపాటు మనకి కావాల్సిన వైటమిన్స్ ఇవన్నీ ఆహారంలో తీసుకుంటే కనుక డెఫినెట్గా మన స్కిన్ అనేది బాగుంటుంది. కాకపోతే మన స్కిన్కి ఏదైనా ప్రాబ్లమ్స్ మొటిమలు కానీ ఏమన్నా వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే అవే వస్తాయి అవే వెళ్ళిపోతాయి మొటాలు, దానికి ఏం ప్రాబ్లం లేదు, దానికి ట్రీట్మెంట్ అవసరం లేదంటారు. కానీ డెఫినెట్గా అవసరం అనమాట. సో మొటాలు వస్తే వెళ్ళిపోతాయి కదమ్మా. మొటాలకి వచ్చినప్పుడు ఏంటంటే అవి మచ్చలు గుంతలు పడకోకుండా డెఫినెట్గా ఇమీడియట్గా మనకి దానికి కావాల్సిన మందులు ఇనీషియల్ స్టేజ్లోనే వాడితే కనుక యాంటీబయాటిక్స్ ఓరల్ రెటినాయిడ్స్ వరకు వెళ్ళకోకుండా మనకి ఇనీషియల్గానే ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక బెటర్ అవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గ్లోయింగ్ స్కిన్ కోసం అసలు మనం ఏం చేయొచ్చు, ఇందులోనే డైట్ రోల్ ఏంటి అన్న విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.